హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే, పాపం కౌశికి ఏ నేరం చేయకపోయినా కూడా కౌశికినైతే పోలీసులు మీరేదో చెప్పాలి అనుకుంటే డైరెక్ట్గా కోర్టులోనే చెప్పండి అనేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారనమాట. అలా తీసుకెళ్ళపోగానే వీళ్ళైతే చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటారనమాట. అప్పుడే వైజయంతి, నిషిక మరియు యువరాజ్ ముగ్గురు రూమ్లోన మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే నిషి అంటూ ఉంటుందన్నమాట, ఇప్పుడు వదిన్ని ఖచ్చితంగా ఇంత పెద్ద కేసు కాబట్టి వదిన ఇంటికి వచ్చే ఛాన్సే లేదు అని మాట్లాడుతూ ఉంటారనమాట. కాదమ్మాయి, అలా ఎలా రాదనుకుంటున్నారు? మరి ఏంటి నేరం? అంటే చాలా అంటే పెద్ద నేరం కాబట్టి, హత్య చేసిండే నేరం కాబట్టి అది ఎవరు చేశారో కానీ బాగా జరిగింది, బాగా ఇరుక్కునింది అనేసి నిషి, యువరాజ్ మరియు వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటారనమాట. అప్పుడే బయట సౌండ్స్ వస్తూ ఉంటాయన్నమాట. వెహికల్ సౌండ్ రావడంతో బయటికి వెళ్ళి అందరూ చూస్తే ఇక్కడ సుధాకర్ అయితే కౌశికిని తీసుకొని వచ్చాడనమాట. అప్పుడే లోపలికి తీసుకొచ్చిన తర్వాత, కాదక్క, యువరాజ్ అంటాడనమాట, కాదక్క, ఇంత పెద్ద కేసులో నువ్వు ఇరుక్కొని ఉంటే అలా ఎలా నీకు బెయిల్ వచ్చిందక్క అని అంటూ ఉంటే, లేదు యువరాజ్, నాకు కండిషన్ బెయిల్ వచ్చింది అనేసి కౌశిక్కి బాధపడుతూ చెప్తూ ఉంటే, యువరాజ్ అయితే లోపల చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటాడనమాట. అప్పుడే కేదార్ ఏమంటాడు అంటే, కండిషన్ బెయిల్ అంటే ఇక 2 డేస్ లోపల ఆ హత్య చేసింది ఎవరు అని బయట పెట్టకపోతే అక్కని ఖచ్చితంగా మళ్ళీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అని అంటూ ఉంటే, వీళ్ళు వైజయంతి మరియు నిషి అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట. ఇది ఇలా ఉండగా యువరాజ్, నిషి మరియు వైజయంతి మరి రూమ్లోకి వెళ్ళేసి మరీ మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే నిషి అంటూ ఉంటుంది, ఖచ్చితంగా మనము ఇంకొద్దిగా, ఇప్పుడు ఎలాగో ఈ కేసులో ఇరుక్కునింది కాబట్టి ఇంకొద్దిగా మనం ప్రయత్నం చేస్తే 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది కాబట్టి ఆ 14 ఇయర్స్లోన మనము ఆ చైర్లో కూర్చున్నామనుకో, ఖచ్చితంగా మనము ఆ చైర్ని వదిలిపెట్టే ఛాన్సే లేదు కాబట్టి మనమే ఒక ఆఫీస్కి హెడ్ అయిపోతామన్నమాట. కాబట్టి మనము ఈ కేసులో నా వదిన్ని ఖచ్చితంగా ఇరికియాలి అనేసి నిషి అంటూ ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ జగదాత్రి అయితే కౌశికికి చాలా అంటే చాలా ధైర్యం చెప్తూ ఉంటుందన్నమాట. ఏం కాదే వదిన, ఏదో ఒకటి అంటే మీరు ఈ కేసు నుంచి బయటపడడానికి ఏదో ఒక దారి దొరుకుతుందిలే వదిన అని చెప్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియస్ సన్నివేశాలు.